ఇక్కడ అన్ని చోట్ల మనము క్రాక్స్ అనేవి చూసినాము లాస్ట్ వీడియోలో. చాలా నీట్ గా చేసినారు వర్క్ అయితే చూసుకోవచ్చు. ఇక్కడ మనం పెయింటింగ్ వర్క్ కూడా చూడొచ్చు. పెయింటింగ్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం వచ్చేసి మన హిందూపూర్ లో ఆర్టీసీ కాలనీలో ఉన్నాము. ఇక్కడ మనం ఫస్ట్ వీడియోలో వచ్చేసి వాటర్ ప్రూఫింగ్ వర్క్ అనేది ఎలా జరిగింది అనేది మనం ఫీడ్బ్యాక్ ద్వారా తెలుసుకున్నాము. అన్నగారు మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, ఏ విధంగా జరిగింది, ఎలా జరిగింది, ఎంతకు మనము వాటర్ ప్రూఫింగ్ అనేది చేసుకోవచ్చు అనేది మనం ఫస్ట్ వీడియోలో చూసాము. సెకండ్ వీడియోలో వచ్చేసి మనకి క్రాక్స్ ఏ విధంగా ఉంటాయి, ఎలాంటి క్రాక్స్ ని వీళ్ళు ఫిల్ చేస్తారు అనేది సెకండ్ వీడియోలో తెలుసుకున్నాం. అదే సూపర్వైజర్ గారితో కూడా మనం మాట్లాడి తెలుసుకున్నాం. ఏ విధంగా చేస్తారు, ఎలా చేస్తారు అనేది, ఎలాంటి బిల్డింగ్ చేస్తారు అనేది మనం కనుక్కున్నాము. ఇప్పుడు వచ్చేసి ఆల్రెడీ ఇప్పుడు మనం లాస్ట్ వీడియోలో తెలుసుకున్నాము. ఈ వీడియోలో వచ్చేసి మనము వాటర్ ప్రూఫింగ్ వర్క్ అనేది జరిగింది, ఎలా జరిగింది, ఏ విధంగా వీళ్ళు కంప్లీట్ చేసినారు అనేది మనం తెలుసుకుందాం. ఆల్రెడీ మనం బిల్డింగ్ దగ్గరే ఉన్నాము. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మనము క్రాక్స్ అనేవి చూపించాం కదా, అలాంటి ఆ క్రాక్స్ అన్నిటిని ఎలా ఫిల్ చేశారు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మన వీడియోలోకి వెళ్దాం రండి. మనం లాస్ట్ వీడియోలో కూడా సేమ్ ఇక్కడ నుండే స్టార్ట్ అయ్యింది. చూడండి, క్రాక్ అంతా మొత్తం ఫిల్ అయిపోయింది. ఇక్కడ పెద్ద క్రాక్ అనేది ఉండేది, ఇక్కడ ఈ మధ్యలో పెద్ద క్రాక్ ఉండేది చీలిక. ఇప్పుడైతే ఏది లేదు. చూడండి, క్రాక్ అంతా మొత్తం ఫిల్ చేసేసినారు. ఇక్కడ స్టెప్స్ కింద రూమ్స్ ఇవి. ఇక్కడ కూడా మొత్తం అంతా వాటర్ ప్రూఫింగ్ అనేది చేసినారు. వాటర్ ప్రూఫింగ్ చేసిన తర్వాత మనకు నచ్చిన కలర్ వేసిస్తారు వీళ్ళు. 2000 దాకా వీళ్ళ దగ్గర కలర్స్ అనేవి అవైలబుల్లో ఉంటాయి. ఇక్కడ మనం పెయింటింగ్ వర్క్ కూడా చూడవచ్చు. పెయింటింగ్ వర్క్ జరుగుతూ ఉంది కింద. లాస్ట్ కిందకు వచ్చేసినారు వీళ్ళు. వాటర్ ప్రూఫింగ్ జరిగిన బిల్డింగ్ ఇదే మన హిందూపూర్లో. ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. ఇంకొక 20% మాత్రం ఇక్కడ పెండింగ్ ఉంది. చూడండి, ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వబోతుంది. ఈ బిల్డింగ్ దగ్గర వర్క్ అనేది జరుగుతూ ఉండేది హిందూపూర్లో. మనం గోడ దగ్గరికి వెళ్ళిపోదాం. గోడ దగ్గరికి వెళ్తే ఎంత క్లారిటీగా క్లీన్గా కనిపిస్తుంది చూడండి, నీట్గా. దీనికి మొత్తానికి క్రాక్స్ అనేవి కనిపించేవి. ఇక్కడ 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 పైన 3 చోట్ల క్రాక్స్ అనేవి ఉండేవి. ఇప్పుడైతే ఏమీ లేవు. ఇక్కడ కూడా ఉండేవి. మొత్తం అన్ని ఫిల్ చేసేసినారు, చూసుకోవచ్చు మనము. ఇక్కడ కూడా ఉండేది కింద. ఇక్కడ అన్ని చోట్ల మనము క్రాక్స్ అనేవి చూసినాము లాస్ట్ వీడియోలో. ఇప్పుడైతే ఏం లేవు. చూడండి, మొత్తం అంతా క్రాక్స్ అన్నిటిని ఫిల్ చేసేసినారు. సిమెంట్ దిమ్మల పైన మనకి క్రాక్స్ అనేవి మొత్తం కనిపించేవి. ఇప్పుడైతే ఎక్కడా లేవు. వీటికన్నిటికీ క్రాక్స్ ఉండేవి. ఇప్పుడైతే ఏమీ లేవు, మీరు గమనించవచ్చు. చూడండి, వెళ్తూ ఉన్నాను. నీట్ గా చేసినారు వర్క్, క్రాక్స్ లేకుండా. చూడండి, చాలా నీట్ గా చేసినారు వర్క్ అయితే. చూడండి ఎన్ని క్రాక్స్ ఉన్నావు. 1 2 3 4 5 చోట్ల ఉండేది. మొత్తం అన్ని క్రాక్స్ అన్ని మొత్తం ఫిల్ అయిపోయినాయి. చూడండి, దూరం నుండి వచ్చి గమనిస్తే మనకు కనిపించవు. ఇక్కడ దగ్గరికి వస్తే మాత్రమే ఇక్కడ క్రాక్ ఫిల్లింగ్ చేసినది కనిపిస్తుంది. చూడండి, చీలికలన్నీ మొత్తం వీళ్ళు మొత్తం అన్ని క్లీన్ గా ఫిల్ చేసినారు. చూసుకోవచ్చు, ఇదంతా ఫుల్ చేసేసినారు. ఇది వచ్చేసి మనకి ఇక్కడ పట్టుగూలు మార్కెట్ దగ్గరలోనే ఈ వర్క్ అంతా జరిగినది. ఇక్కడంతా ఈ బిల్డింగ్ మొత్తం చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడంతా మొత్తం అన్ని క్రాక్స్ ఉండేవి. మొత్తం అన్ని ఫిల్ అయిపోయినాయి, చూసుకోవచ్చు. బిల్డింగ్ కింద ఒకసారి చూద్దాం ఎలా జరిగింది వర్క్ అనేది. ఇక్కడ గమనించవచ్చు మనము. లాస్ట్ వీడియోలో మొత్తం అంతా ఇక్కడంతా క్రాక్స్ ఉండేవి. ఇక్కడంతా ఏమి లేవు. ఈ బిల్డింగ్ పైన ఉన్నాను. లాస్ట్ లో ఇక్కడంతా మొత్తం అంతా ఫిల్ చేసేసినారు. మనం ఏ విధంగా లైవ్ లో ఫిల్ చేస్తున్నారు అనేది మనము లైవ్ లో చూసాము. ఇప్పుడైతే ఆ క్రాక్స్ అన్ని ఏవి లేవు. ఇక్కడ ఈ స్విచ్ బోర్డు కనిపిస్తుంది కదా, ఈ స్విచ్ బోర్డు పైన కూడా మనము చాలా చీలికలు అనేవి చూసాము లాస్ట్ వీడియోలో. ఇప్పుడైతే ఏవి లేవు. చూడండి, మొత్తం అన్ని ఫిల్ అయిపోయినాయి. ఇది వచ్చేసి ఒక రూమ్ పైన, అంటే బిల్డింగ్ పైన ఉండే ఒక చిన్న రూము. ఈ చాలా చీలికలు అనేవి ఉండేవి, ఏవీ లేవు. నీట్ గా మనం గమనించవచ్చు. చూడండి, ఇక్కడ అంతా ఫిల్ చేసినారు. చూడండి, మొత్తం అంతా ఫిల్లింగ్ చేసేసినారు ఇక్కడ చుట్టూ.
ఈ కిటికీ చుట్టూ కింద పైన ఎలాంటి చీలికలు అనేవి లేవు. తక్కువ ఖర్చుతో వీళ్ళు క్రాక్ ఫిల్లింగ్ అనేది చేస్తారు. మీరు మొదటి 2 వీడియోలు గాని చూస్తే ఏ విధంగా వీళ్ళు వర్క్ చేస్తారో, ఏ విధంగా వీళ్ళు వర్క్ చేసింటే చేపించుకున్న వాళ్ళ ఫీడ్‌బ్యాక్ కూడా మీరు 2 వీడియోలన్నా చూడొచ్చు. ఏ విధంగా ఉంటుందనేది. మీకే తెలుస్తుంది. వాటర్ ప్రూఫింగ్ అనేది ఏ విధంగా ఉంటుందనేది. అది చూసి ఆ 2 వీడియోలు చూసి ఈ వీడియో చూస్తే మీకు ఓకే. ఇలా ఉంటుందా అని మీకు గూడా ఒక ఐడియా వస్తుంది. మీరు గూడా చేయించుకోవచ్చు తక్కువ ఖర్చుతోనే ఇలాగా. డాక్టర్ ఫిక్సెట్ ద్వారా ప్రత్యేకమైన ట్రైనింగ్ పొంది వీళ్ళు వర్క్ అనేది చేస్తున్నారు. ఈ వాష్‌రూమ్ గోడ పైన కూడా చాలా క్రాక్స్ అనేవి ఉండేవి. ఇప్పుడైతే ఏమీ లేవు చూడండి. ఎంత నీట్‌గా క్లీన్‌గా చేసినారో మనము చూసుకోవచ్చు ఈ వీడియో ద్వారా. ఇదంతా ఇక్కడ వాటర్ ట్యాంకు. వాటర్ ట్యాంక్ పైన కూడా క్రాక్స్ అనేవి చాలా ఉండేవి. ఇప్పుడైతే ఏమీ లేవు చూడండి. నీట్‌గా మొత్తం అంతా ఫిల్ చేసేసినారు. చూడండి. ఇది వాటర్ ట్యాంకు. వాటర్ ట్యాంక్ కింద పైపులు ఇవి. అక్కడ వాటర్ ట్యాంక్ కనిపిస్తుంది చూడండి. ఈ వాటర్ ట్యాంక్ పైన అయితే చాలా చీలికలు ఉండేవి. ఇప్పుడైతే ఏవీ లేవు. ఇదంతా మీరు లాస్ట్ వీడియోలో చూడొచ్చు. ఏ విధంగా చీలికలు ఉండేవనేది. ఇప్పుడైతే మనకి నీట్‌గా ఫిల్ చేసేసినారు. క్రాక్స్ అనేవి ఒకటి కనిపించడం లేదు. చాలా తక్కువ ఖర్చుతో నీట్‌గా చేస్తున్నారు వాటర్ ప్రూఫింగ్. హిందూపూర్‌లో మొట్టమొదటిసారిగా వీళ్ళు చేస్తాండేది. ఫ్రెండ్స్ ఇప్పుడు మొత్తం బిల్డింగ్ ఒకసారి చూపిస్తాను చూడండి. మొత్తం క్రాక్స్ అంతా మొత్తం ఫిల్ అయిపోయినాయి. చూసుకోవచ్చు. మొత్తం వ్యూ ఇది ఇక్కడ పైన. ఇంకా దీనిపైన పెండింగ్ ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా. దీనిపైన పెండింగ్ ఉంది వర్క్. ఇంకా వర్క్ అనేది జరుగుతుంది. కంప్లీట్ ఎంత వరకు అయింది అనేది మొత్తాన్ని చూపిస్తున్నాను. ఇదైతే పెండింగ్ ఉంది. మొత్తం ఇక్కడంతా ఇంకా అక్కడ వచ్చేసి మొత్తం ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు. అదంతా మొత్తం ఫిల్ అయిపోయింది. చుట్టూ అయితే వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మాత్రం వర్క్ అనేది ఇంకా జరగాలి. స్క్రీన్ పైన కూడా మీరు గమనించవచ్చు. పిక్స్ అనేవి చాలా బాగా కనిపిస్తున్నాయి. ఏ విధంగా వీళ్ళు వర్క్ చేస్తారు, ఇలాంటి బిల్డింగ్స్ వీళ్ళు వర్క్ చేస్తారు అనేది మీకు కనిపిస్తుంది. 10, 5 ఎన్ని ఫ్లోర్లు ఉన్నా వీళ్ళు ఈజీగా క్రాక్ ఫిల్లింగ్ అనేది చేస్తారు. ఎంత కష్టమైన బిల్డింగ్ అయినా, ఎంత కష్టంగా ఉన్నా కూడా బిల్డింగ్ పైకి వెళ్ళడానికి, దిగడానికి, రావడానికి, పోవడానికి ఎంత కష్టం ఉన్నా కూడా వీళ్ళు ఈజీగా తేలికగా వాటర్ ప్రూఫింగ్ అనేది చేస్తారు. మీరు ఒక్కొక్క ఫోటోని గమనించవచ్చు స్క్రీన్ పైన. ఏ విధంగా వీళ్ళు వర్క్ చేస్తారనేది స్క్రీన్ పైన ప్రతి ఒక్క ఫోటోలోనే మీరు గమనించవచ్చు. ఆల్రెడీ వర్క్ జరుగుతున్న వీడియో కూడా మీకు కనిపిస్తూ ఉంది. మొత్తం అంతా చూడొచ్చు. మీరు ఏకేఎస్ ప్రాజెక్ట్స్ ద్వారా మీరు వాటర్ ప్రూఫింగ్ అనేది చేయించుకోవాలంటే స్క్రీన్ పైన కనిపించే నంబర్స్‌కి ఫోన్ చేయండి. మీరు ఎక్కడున్నా వాళ్ళే మీ ఇంటి దగ్గరకు వచ్చి కొటేషన్ తీసుకొని మీ ఫస్ట్ బిల్డింగ్ చెక్ చేస్తారు. బిల్డింగ్ చెక్ చేసి దాని తర్వాత కొటేషన్ అనేది ఇస్తారు. ఏ విధంగా చేయాలి, ఏ విధంగా మేము వర్క్ చేస్తాం అనేది చూపిస్తారు వాళ్ళు. చూపించి అతి తక్కువ ధరలో వీళ్ళు వాటర్ ప్రూఫింగ్ అనేది చేస్తారు. మీకు ఈ వీడియో గాని నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థాంక్ యూ ఫ్రెండ్స్.